హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అన్ని మామిడికాయలతో ఆవకాయ పెట్టుకున్నారు కానీ చిక్కుడుకాయలతో ఆవకాయ ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి మెంతులు ఆవాలు దోరగా వేగించుకొని మిక్సీ కట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకొని చిక్కుల్లో జీవరాశులు ఉన్నాయి చూసుకొని నార తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఒక్కసారి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు పులుసుని వేడి నీటిలో నానబెట్టి చిక్కడి మొగ్గలాగా వీడియోలో చూపించినట్టుగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం వేగించిన చిక్కుడుకాయలు, ఎండుమిరపకాయలు, ఆవకొండ, మెంతికొండ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కారం ఉప్పు వేసుకున్నాక చింతపండు మొగ్గు తీసి ఉంచాం కదా బాగా ఉడికించింది, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 డేస్ అలాగ ఉంచేయండి వాడకుండాను. తర్వాత తీయండి, కమ్మగా చాలా బాగుంటుంది. అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్, అది మీ ఇష్టం. ఫ్రిడ్జ్లో అయితే మినిమం 15 డేస్ ఉంటుంది, పైన అయితే 2-3 డేస్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు చెప్పండి. బాయ్ బాయ్.